ఆగండి ఒకసారి, ఇది మామిడికాయల సీజన్ కదా, మీ చేతికి ఒక మంచి మామిడికాయని కుళ్ళిపోయిన మామిడికాయని ఇచ్చి మీ కళ్ళకి గంతలు కట్టేసి ఉన్నప్పుడు ఒక మామిడికాయని సెలెక్ట్ చేసుకోమంటే మీరు ఏ మామిడికాయని సెలెక్ట్ చేసుకుంటారు? ఆబ్వియస్గా మంచి మామిడికాయని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు? వాసన బట్టి. మన మైండ్ ఒక కాలిన టైర్ వాసనని, ఒక గులాబీ పువ్వు వాసనని ఎలా డిఫరెంషియేట్ చేసి చూపిస్తుంది? తెలుసుకోవాలని ఉందా? ఈ స్మెల్ మెకానిజం గురించి తెలుసుకుందారండి. ఈ మెకానిజంని బయాలజికల్ టర్మ్స్లో ఆల్ఫాక్షన్ అంటారు. ఈ ఆల్ఫాక్షన్ గురించి తెలియాలంటే మీకు 2 విషయాల గురించి తెలియాలి. ఈ 2 విషయాలు, మొదటిది వాల్టైల్ నేచర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. వాల్టైల్ నేచర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అంటే ఈ నేచర్లో చాలా మటుకు ఆబ్జెక్ట్స్, అన్నీ అని చెప్పను కానీ చాలా మటుకు ఆబ్జెక్ట్స్ వాటి నుంచి కొన్ని మాలిక్యూల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి నేచర్లోకి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంఫర్ చూద్దాం. క్యాంఫర్లో C10H16O అనే మాలిక్యూల్ ఉంటుంది. ఆ క్యాంఫర్ ఆ మాలిక్యూల్ని తరచూ దాని నుంచి రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట నేచర్లోకి. రెండోది ఆల్ఫాక్టరీ సిస్టమ్. మన ముక్కులో 300 నుంచి 400 రిసెప్టార్లు ఉంటాయి, ఆల్ఫాక్టరీ రిసెప్టార్లు. ఇవి ఎలా ఉంటాయంటే తీగల్లా ఉంటాయి అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఫోటో వేస్తాను చూడండి. అయితే వీటి చివరిలో ఒక మాలిక్యూల్ని పట్టుకోగలిగే షేప్ ఒకటి ఉంటుంది అనమాట. సపోజ్ ABC అనే రిసెప్టార్స్ని తీసుకున్నాం. వీటికి ఒక్కొక్క రిసెప్టార్కి ఒక్కొక్క మాలిక్యూల్ని పట్టుకోగలిగే షేప్ ఉంటుంది అనమాట. మీకు ఇందాక చెప్పినట్టు క్యాంఫర్ మాలిక్యూల్ ఉంది కదా, C10H16O. అయితే ఈ రకమైన మాలిక్యూల్స్ని పట్టుకోవడానికి కొన్ని రిసెప్టార్లు ఉంటాయన్నమాట ఆల్రెడీ అవైలబుల్గా మన ముక్కులో. అయితే ఈ క్యాంఫర్ మాలిక్యూల్ని మన ముక్కులో ఉన్న ABC అనే రిసెప్టార్స్లో AB అనే రిసెప్టార్స్ పట్టుకున్నాయి అనుకుందాం, క్యాచ్ చేసి అనుకుందాం. అయితే ఈ AB అనే రిసెప్టార్స్ యాక్టివేట్ అవ్వడం ద్వారా మన మైండ్కి కొన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రీచ్ అవుతాయి అనమాట. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మైండ్కి రీచ్ అవ్వడం ద్వారా మన మైండ్ ఒక ప్యాటర్న్, ఏ రకమైన రిసెప్టార్స్ యాక్టివేట్ అయినాయి అనే దాన్ని బట్టి ఒక ప్యాటర్న్ని గ్రహించి ఆ ప్యాటర్న్ బట్టి స్మెల్ని డిసైడ్ చేద్దామన్నమాట. అయితే మన మైండ్ అది పలానా క్యాంఫర్ స్మెల్ అని ఎలా రికగ్నైజ్ చేయగలుగుతుంది? అయితే సపోజ్ మీరు 12వ ఏటో 10వ ఏటో క్యాంఫర్ స్మెల్ని పీల్చారు అనుకుందాం. అప్పుడు ఏ అయితే రిసెప్టార్లు యాక్టివేట్ అయినాయో ఇప్పుడు కూడా అదే రిసెప్టార్లు అదే ప్యాటర్న్లో యాక్టివేట్ అయినాయి అనుకోండి, మన మైండ్ అది అప్పటి వాసన, అప్పటి క్యాంఫర్ వాసన అని చెప్పి ఐడెంటిఫై చేద్దాం అనమాట. అయితే మన మైండ్లో చాలా మటుకు వాసనల గురించి యొక్క డేటా స్టోర్ అయి ఉంటుంది అనమాట ఆల్రెడీ. ఆ వాసనలను ఇప్పటి వాసనలతో మ్యాచ్ చేయడాన్ని బట్టి మన మైండ్ పలానా వాసన అని చెప్పి రికగ్నైజ్ చేద్దాం అనమాట. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా? ఒకవేళ అనిపించుంటే మన వీడియోకి లైక్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు ఇంకా చూడాలనుకుంటే మన పేజ్ని ఫాలో కొట్టేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.